మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు ఒక వాక్యం చదువుతాము. యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 15 వాక్యం. యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 15 వాక్యము. యెహోవాని సేవించుట మీ దృష్టికి కీడని మీరు తోచిన ఎడల మరి మీరు ఎవరిని సేవిస్తారు? మీరు ఎవరిని సేవించాలని కోరుకున్నారో, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము. హల్లెలూయా. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు ముందు ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తున్నాడు. దేవుడు మనని గురించి మన పితృడైన అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారము 430 సంవత్సరము బానిసత్వం నుండి ఆయన మనల్ని విడిపించాడు. మనల్ని విడిపించి అద్భుతంగా వాగ్దాన దేశానికి ఆయన నడిపించి వస్తున్నాడు. ఆ మార్గంలో పోరాటం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఆకలి వచ్చింది, దాగ వచ్చింది, శత్రువులు ఎదుర్కొన్నారు. వీటన్నిటిలో ఆయన మన పక్షంలో నిలబడ్డాడు. మేఘ స్తంభంగా మనతో నడిచాడు, అగ్ని స్తంభంగా మనతో నడిచాడు. ఆయన మనకి చేసిన ప్రమాణ విషయంలో ఆయన నమ్మదగిన వాడుగా నేటి వరకు మన జీవితంలో ఆయన ఉండి ఆయన చెప్పిన ప్రకారం ఈ వాగ్దాన దేశంలో మనల్ని నడిపించాడు. ఇంత గొప్ప మేలుని మనం పొంది ఉన్నాము, అనుభవించి ఉన్నాము. ఈ ప్రపంచంలోనే మన ఆరాధించే యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని ఆయన ఎన్నో పర్యాయి మన జీవితంలో ఆయన నిరూపించాడు కూడా. ఈ వాగ్దాన దేశంలో ఆయన మనల్ని తీసుకుని వచ్చిన తర్వాత మనకి ప్రమాణం ఇచ్చాడు. ఈ దేశంలో మీరు ఆశీర్వాదంగానే ఉండాలంటే, యుద్ధం లేకుండా ఉండాలంటే, సమస్యలు లేకుండా ఉండాలంటే, మీరు మీ కుటుంబము మీ బ్రతుకు ఎలా ఉండాలని దేవుడు మనకి ప్రమాణం ఇచ్చాడు. అదే ఏందండి ధర్మశాస్త్రము అని మనం చూస్తున్నాం. ఈరోజు సమస్య ఏం తెలుసా? మేలు ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుడు మనకి ఉన్న బంధంలో గేప్ వచ్చేస్తుంది. హల్లెలూయా. మనకి ఆరాధనలో గ్యాప్ వచ్చేస్తుంది. మనము దేవుడి మధ్యలో ఉన్న సంభాషణలో గేప్ వచ్చేస్తుంది. కొంచెం మేలు, కొంచెం దీవెన, అద్భుతము దేవుడు మనకి జవాబిచ్చిన తర్వాత ఆ దేవుణ్ణి అనుభవించే విషయంలో దావీదు అంటున్నాడుగా, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి అని. అలా తెలుసుకున్న తర్వాత కొన్ని ఆశీర్వాదము, కొన్ని దీవెనలు మనము దేవునికి దూరం అవుటకు కారణంగా మారుతుంది. మెల్లమెల్లగా కారణాలు చెప్పుటకు ఏందండి అలవాటు పడిపోతారు. నిరంతరంగా దేవుణ్ణి వెతికిన వారు, ఆరాధనకి వచ్చిన వారు, దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారు, అది కొంచెం కొంచెంగా 2 వారానికి ఒక రోజు ఒకసారిగా, నెలకి ఒకసారిగా దేవుణ్ణి అట్టా ఇట్టా వెతికేవారుగా మారిపోయే సందర్భంని నేటి మనం చూస్తున్నాం. ఇదే సమస్య ఇజ్రాయెల్లో కూడా. ఇంత గొప్ప అద్భుతాలు దేవుడు మనకి చేసి, ఇంత విస్తారమైన అద్భుతమైన దేశంలో దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఆ 12 గోత్రస్తులు ఒక హృదయము ఆత్మీయ విషయంలో చల్లారిపోయింది. దేవుడి మీద ఉన్న పట్టు, దేవుడి మీద ఉన్న ఆశ, ప్రేమలో కొంచెం చల్లారిపోయింది. ఇతరులు అన్యులు పాటించిన ఆ జీవిత విధానం మీద దృష్టి ఉంచారు. అన్యులు దేవుణ్ణి పూజించేవారుగా కొంచెం వీరు
అటు తిరిగారు. ఇదన్నిటిని చూసిన యెహోషువ ఈ మాటని అంటున్నాడు. వారందరినీ సమకూర్చి ఈ మాట అంటున్నారు, మీరు ఎవరిని సేవించబోతున్నారు? అన్యులు ఆ ప్రజలు దేవుణ్ణి సేవించబోతున్నారా? ఏ దేవుణ్ణి సేవించబోతున్నారు? మిమ్మల్ని విడిపించింది ఎవరు? మీకు అండగా నిలబడింది ఎవరు? అరణ్యములో అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా మీతో నడిచింది ఎవరు? దాగములో అల్లాడినప్పుడు కొండ నుంచి మీకు బండ నుంచి మీకు నీళ్ళనిచ్చింది ఎవరు? దేవదూతలు తినే ఆ మన్నాని మీకు అనుగ్రహించింది ఎవరు? ఇవాళ మీరు ఎవరిని చూస్తున్నారు? వారా? ఆ జాతీయా? ఆ ప్రజలా? తలంచుకోండి, ఆలోచించుకోండి. ఎవరి కొరకు మీరు బ్రతుకబోతున్నారు? ఎవరిని మీరు సేవించబోతున్నారు? ఎవరికి మీరు కృతజ్ఞత కలిగి ఉండబోతున్నారు? ఇది అన్ని ఎవరి వలన కలిగింది మీకు తెలుసు. కానీ ఆయన కొరకు మీరు జీవిస్తారా, లేకపోతే మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తారా? చాయిస్, నిర్ణయము మీకే నేను అప్పగిస్తున్నాను. నేనైతే నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము. ఇదండి ఒక దేవుణ్ణి పిల్లల్లో, కుటుంబములో కనబడవలసిన ఒక ముద్ర. మన చుట్టూ భక్తులు ఉన్నా, విశ్వాసులు ఉన్నా, మన స్టేట్మెంట్, మన బ్రతుకు, మన ప్రవర్తన, మన జీవిత విధానము వారికి ఒక సవాల్గా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం, దేవుడితో మన గడిపే సమయము, దేవుణ్ణి మన జీవితంలో ప్రేమించే ఆ అనుభవం, రుచి చూసే అనుభవం, దేవుణ్ణి గణపరిచే అనుభవం మన చుట్టూ ఉన్న నామకర్త భక్తులకి ఒక సవాల్గా ఉండాలి. వారిలో ఒక ప్రశ్న లేవాలి, నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నాను? నా భక్తి ఎటువంటిది? మనను చూసి తప్పిపోయిన వాడు పశ్చాత్తాపడాలి, ఈ దేవునికి నేను దూరంగా ఉన్నాను అని. మన కుటుంబము, మన భక్తి, మన ఆత్మీయ జీవితం, సంఘాన్ని మన గణపరిచే విధము ఏందండి? దేవునికి దూరమైన వాళ్ళు, నామకర్తగా భక్తి చేసేవాళ్ళు, అవసరానికి దేవుణ్ణి వాడుకున్న వారికి ఏదండి ఒక ఆలోచన వారిలో పుట్టించాలి, ఒక ప్రశ్న వారిలో పుట్టించాలి. నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నాను? యెహోషువ అంటున్నారు, మనందరికీ దేవుడు సమానంగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మేలు చేశాడు, నడిపించాడు. కానీ మీ తలంపులు మారిపోయింది, మీ క్రియలు మారిపోయింది, మీ ఆలోచనలు మారిపోయింది. కానీ నేను మారను. అందుకే అపోస్తలుడైన పౌలయ్య గారు ఫిలిప్పు పత్రిక ఏందండి 2వ అధ్యాయము 21 నా మట్టయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అంటే! సంఘాన్ని హింసించేవాడు, సేవకుల్ని హింసించేవాళ్ళు, స్తెఫను మరణానికి కారణుడుగా నిలబడిన వాడు, సంఘాన్ని పడేసిన వాడు, క్రీస్తుని దూషించిన వాడు, ఆయన అన్నాడు, నేను హింసకుడును, దూషకుడు. కానీ ఆ యేసయ్య ప్రేమని రుచి చూసిన తర్వాత తన అహంకారాన్ని సిలువ వేసి, తన పాపాన్ని సిలువ వేసి, తన పాత బ్రతుకుని సిలువ వేసి, యేసు రక్తము ఆయనను నూతన పరిచింది. నూతన నిరీక్షణ, నూతన విశ్వాసము, నూతన బ్రతుకు క్రీస్తు దగ్గర పొంది, ఆ క్రీస్తు కొరకు బ్రతుకుట మొదలుపెట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నా మట్టయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. హల్లెలూయా. మీరు ఎవరిని సేవించబోతున్నారు? మీరు ఎవరి పక్షంలో నిలబడబోతున్నారు? నువ్వు సంఘానికి వెళ్తే నీతో మాట్లాడను అని ఎవరన్నా అంటే
మీ సమాధానము వారికి ఎలా ఉంటాయి? నువ్వు సంఘానికి వెళ్తే పనిని లో నుంచి నేను తీసేస్తాను అంటే నీ సమాధానం వారికి ఎలా ఉంటాయి? హల్లెలూయా. నువ్వు యేసుని సేవిస్తే నీకు నాకు ఇంకా సంబంధం లేదంటే వారికి మీ సమాధానం ఎలా ఉంటాయి? హల్లెలూయా. ఏమండి, కొన్నిసారి నేను క్రీస్తుకు చెందినవాడు, నా యేసై కొరకు నేను అప్పగించుకున్న వాడని నిరూపించుటకు కొన్ని శోధనలు మన జీవితంలో వస్తాయి. అక్కడ నువ్వు నిరూపించాలి, నా మట్టయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. అటువంటి సందర్భంలో నువ్వు చెప్పాలి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. మమ్మల్ని చేర్చకపోయినా పర్వాలేదు, మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, మాతో పలకరించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మా మీద తప్పు మోపినా పర్వాలేదు. ఏ దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు మాకు ఈ బ్రతుకునిచ్చాడో, ఏ దేవుడి వలన మేము మా పిల్లలు మా బ్రతుకు సుఖంగా ఉన్నామో ఆ దేవుణ్ణి మేము విడిచిపెట్టము. కొన్నిసారి మీరు నిరూపించాలండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదే ఒక ఆశీర్వదించబడిన జీవితం. ఆమేన్ చెప్పండి. ఎన్నో అద్భుతమైన స్త్రీలు ఉన్నారు, భర్త హింసించి కొట్టి సంఘానికి వెళ్ళకూడదు అంటే ఏందండి, ఎల్లను అని చెప్పి ఏందండి మరువుగా ఆరాధనకి వచ్చి దేవుని ఆరాధించే వెళ్ళే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదవకూడదని కొడితే ఏందండి దాచిపెట్టి బైబిల్ని చదివి దేవుళ్ళో ఆనందించేవారు ఎంతమంది ఉన్నారు తెలుసా? దేవుడు మనకి అటువంటి ఏందండి శోధనని ఇయ్యలేదు కనుక వారికంటే ఎంత అధికంగా మన దేవుణ్ణి ఆరాధించాలి. ఆమేన్ చెప్పండి. వారికంటే ఎంత అధికంగా మన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు. అందుకే గత దినము నుంచి మన కుటుంబాన్ని గురించి నేర్చుకొని వస్తున్నాం. కుటుంబము దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఆమేన్ చెప్పండి. శ్రేష్టమైనది, ఆశీర్వదించబడినది, దైవీకమైనది. దేవుడు 6 రోజు సృష్టిని కలిగ చేశాడు. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ఒక్కొక్క కార్యాన్ని అద్భుతంగా సృష్టించాడు. 6వ రోజు దేవుడు నరుడిని సృష్టించాడు. పురుషుడుగా స్త్రీగా వారిని నిర్మించి వారిని భార్య భర్తగా జతపరిచి ఒక కుటుంబంగా దేవుడు అమర్చాడు. హల్లెలూయా. ఆ కుటుంబానికి దేవుడు అధికారం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, సమస్యని పరిపూర్ణంగా ఇచ్చాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి వారితో పలకరించేవాడు, మాట్లాడేవాడు. అద్భుతమైన ఆ బ్రతుకు. వినండి, దేవుడు 6 రోజు ఎన్నో కార్యాన్ని సృష్టించాడు. కానీ అపవాది తోటలో వచ్చిన ఉద్దేశం ఏమిటి? సముద్రాన్ని పాడు చేయుటక, ఆకాశముని పాడు చేయుటక, నక్షత్రముని పాడు చేయుటక, కొండలు పర్వతాన్ని లోయల్ని పాడు చేయుటగా, దేవుడు సృష్టించిన మిగిలేదాన్ని పాడు చేయటగా, ఆయన తోటలో వచ్చిన ఉద్దేశం ఒకటే, ఏందండి? ఈ కుటుంబాన్ని పాడు చేయటగా. ఆమేన్ చెప్పండి. సాతానికి మీ ఇంట్లో ఉన్న బీరు అవసరం లేదు. సాతానికి మీ ఇంట్లో ఉన్న ఉంగరము, మీ ఇంట్లో ఉన్న వెండి ఏందండి వస్తువులు, విలువైన ఖరీదు అయిన ఇది అవనికి అవసరం లేదు. ఆయన ఉద్దేశము, ఆయన వెతుకుచు తిరుగుచు అవకాశముని వెతుకుచు ఆయన వచ్చే ఉద్దేశం ఒకటే, కుటుంబాన్ని పాడు చేయాలి. ఆ కుటుంబంలో ఉన్న ఆరాధనని పాడు చేయాలి. ఆ కుటుంబంలో ఉన్న ఐక్యతని పాడు చేయాలి. ఆ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని పాడు చేయాలి. ఆ కుటుంబము కలిసి మెలిసి ఉన్నారు చూసారా, దానిని ఆపాలి. వారు బైబిల్ తీసుకొని ప్రార్థనకి వస్తున్నారు చూసారా, అది ఆపాలి. ఒకళ్ళు ప్రేమించుకుంటున్నారు, అది ఆపాలి. అర్థం చేసుకుంటున్నారే, అది ఆపాలి.
మనస్సుని మార్చివేయాలి, తలంపుని మార్చివేయాలి, గలిబిలిని తీసుకుని రావాలి. అందుకే ఆయన తిరుగుతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ బీరోలో ఉన్నది, మీ జేబులో ఉన్నది ఇది కాదు. కానీ ఆయన కూడా ఆశ్చర్యపడంత మన బ్రతుకు దేవుడి ముందు ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. లాభమైన నష్టమైన ఉన్నా లేకపోయినా, ఎవరు ఏ అనుకున్నా, బలహీనంగా ఉన్నా, ఈ దేహముతో నా దేవుని నేను ఆరాధించుట మానును అని చెప్పే స్థాయికి మనం వచ్చుముగాక. దుఃఖములో మునిగిపోయిన సందర్భంలో కూడా నేను నా దేవుణ్ణి ఆరాధించుట మానను అని స్థాయికి మనం రావాలి. హల్లెలూయా. అవమానము, నిందలు, కలవరము, భయము నిన్ను ఆవరించి ఉన్న అట్టి వేళలో కూడా పునరుద్ధాన దినాన్ని నా దేవుడు నా కొరకు కనిపెడతా ఉన్నాడే, నేను వెళ్ళి ఆయనని ఆరాధిస్తాను, ఆయన స్వరాన్ని వింటాను అనే విషయంలో పట్టు కలిగిన వారుగా మన ఉందుముగాక. ఇది కాదా దైవికమైన కుటుంబము? ఈ కుటుంబాన్ని గురించి కాదా బైబిల్ మనతో మాట్లాడుతుంది? ఆ అనేక భక్తుల కుటుంబాన్ని దేవుడు మనకి మాదిరిగా రాసి ఇచ్చాడు. ఎటువంటి అనుభవానికి మనం వచ్చుముగాక. హల్లెలూయా. అందుకే దైవికమైన కుటుంబము, ఆశీర్వదించబడిన కుటుంబము, సూచనలుగా మహత్కార్యముగా మన కుటుంబము ఉండాలి అనేది దేవుని ఆశ. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి.